స్తోత్రం స్తోత్రం. యేసు రక్తమేజం, యేసు రక్తమేజం, యేసు రక్తమేజం. మహాదేవుడా నీకు స్తోత్రాలు, మహోన్నతుడా నీకు వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా యునైటెడ్ క్రిస్టియన్ యూత్ మమ్మల్ని అందరినీ ప్రభా సిద్ధపరచి ప్రభా అయా ప్రారంభం నుంచి ప్రభా ఎంతవరకు మాతో మీ సన్నిధి నుంచి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా ఇదిగో ప్రభా నా తండ్రి స్తోత్రాలు ప్రభా. ప్రార్థన విజ్ఞాపనలో ప్రభా మొదటి విజ్ఞాపన మీ పాసానికి ప్రభా తీసుకొని వస్తున్నాను, మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగోండి ప్రభా అయా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అన్నగారు చెప్పినట్లుగా ప్రభా ఇస్సాకాన్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా ఇదిగో ప్రభా నా తండ్రి స్తోత్రాలు ప్రభా. అన్నకున్న ప్రతి బలహీనతని ప్రభా మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా వందనాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. ఇదిగో ప్రభా డ్యూటీ చేస్తున్నప్పుడు ప్రభా అయా ఇదిగో ప్రభా నా తండ్రి అయా స్తోత్రాలు ప్రభా వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ఆయా కండక్టర్గా డ్యూటీ చేస్తుండగా ప్రభా మంచి జ్ఞానంతోనూ తెలివితోనూ ప్రభా ఆయా వివేచనతోనూ మీరు నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎటువంటి టెన్షన్లు కూడా ఏవీ లేకుండా ప్రభా అయా మీ కుమారుడికి ప్రభా చక్కటి జ్ఞానాన్ని యేసు క్రీస్తు నామములో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా. అదేవిధంగా రెబెక్కను కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయాకున్న ప్రభా గర్భసంచిలో ప్రతి బలహీనతను ప్రభా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీరు ముట్టి స్వస్థ కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఆయన. వందనాలు ప్రభా. అయా మీ గాయపడిన హస్తము తండ్రి చాచి ప్రభా సంపూర్ణ విడుదల యేసు నామములో కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా శాంపుల్ ప్రభా ఇచ్చి ఉన్నాను కానీ మరి అన్నగారు చెప్పి ఉండగా ప్రభా అయా నా తండ్రి స్తోత్రాలు ప్రభా నార్మల్ రిపోర్ట్ యేసు క్రీస్తు నామములో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ఆయన. అయా వందనాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా. అయా ఎంతోమంది ప్రభా ఇంకను ప్రభా అనారోగ్యంతో ఉంటుండగా ప్రభా వారందరిని కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అక్కకి తండ్రి నార్మల్ రిపోర్ట్ యేసు నామములో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంకా ఎంతమంది అయితే ప్రభా బిడ్డలు ప్రభా అయా బలహీనతతో ప్రభా బాధపడుతున్నారో తండ్రి వారందరికీ ప్రభా స్తోత్రులు సంపూర్ణ స్వస్థ కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఎవరు కూడా ప్రభా అతను ఎటువంటి బలహీనతలు ఇబ్బంది పడకుండా బాధపడకుండా ప్రభా అయా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ శక్తి చేత మీ బలం చేత నింపమని ప్రార్థిస్తూ అయా వందనాలు వందనాలు చెల్లించుకుంటూ ఇంకా జరుగుతున్న ప్రభా అయా విజ్ఞాపనలు కూడా మీరన్న తండ్రి స్తోత్రాలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా అయా ఇంకను ప్రభా అయా జరుగుతున్న కార్యక్రమాంతులు మీ సన్నిధి నుంచి నడిపించమని తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకు మాత్రమే ఆహ్వానిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. అంటే తండ్రి తర్వాత తల్లి తర్వాత బిడ్డలు. ఈ సిస్టమ్ మన దేవుడు ఇచ్చిన క్రమం ఇది మనకు. అయితే ప్రస్తుతము మనం చూస్తున్న రోజుల్లో పిల్లలు కంట్రోల్ చేస్తున్నారు తల్లిదండ్రులని. తల్లిదండ్రులు చెప్పిన విధంగా పిల్లలు నడుచుకోవాలి కానీ పిల్లల కంట్రోల్లో తల్లిదండ్రులు ఉంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల వాళ్ళు లీడ్ చేసే ఆ యొక్క జీవితం వల్ల కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి. చిన్న వయసులోనే పెళ్లి చేసేసుకుంటున్నారు, చిన్న వయసులోనే చచ్చిపోతున్నారు, చిన్న వయసులోనే ఆత్మహత్యలు చేసేస్తున్నారు. అది ఎట్లా ఉందంటే రకరకాలుగా ఉంటుంది. కాబట్టి క్రైస్తవ కుటుంబాలుగా తల్లిదండ్రులే కంట్రోల్ చేయాలి ఫ్యామిలీని, పిల్లల్ని కంట్రోల్ చేయాలి. ఈ విషయం బట్టి క్రమమైన జీవితము కుటుంబాల్లో ఉండలాగిన తల్లిదండ్రులు భయభక్తులు కలిగి తల్లిదండ్రులే పిల్లలకి నేర్పించాలి భక్తిని. కాబట్టి ఈ అంశాలను బట్టి ప్రార్థన చేయి కిషోర్ బ్రదర్. అలాగే అప్పటికప్పటికే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, అప్పటికప్పటికే డైవర్స్, లేదంటే అప్పటికప్పటికే గొడవలు, లేదంటే అప్పటికప్పటికే ఇవి క్రైస్తవ బిడ్డలుగా ఇది మనకు ఏమాత్రము క్షేమం కాదు, మంచిది కాదు, సాక్ష్యము అంతకంటే కాదు. కనుక మన కుటుంబాల్లో ఇలాంటివి ఉండకూడదు. దేవుని వాక్యాన్ని విని గ్రహించి మనం తద్వారా ముందుకు పోయే కుటుంబాలుగా ఉండాలని ఒక 2-3 నిమిషాలు మాత్రమే మీరు ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. ఓకే అన్న. పరిశుద్ధుడు అయిన మా గొప్ప తండ్రి, నమ్మదగిన మా దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ ప్రియ కుమారుడు మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు అనేటువంటి శ్రేష్టమైన నామంలో
తండ్రి యూసీవై యొక్క టీంలో తండ్రి ఉదయకాలపు ప్రార్థన సహవాసంలో నైనా మీరు తండ్రి నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజంగా ప్రభువా, నీ యొక్క ప్రజల విషయంలో మీరు ఇంత జాగ్రత్తగా ఉంటున్నారు. వారికి ఎన్నిసార్లు నీ మాటలు బయలుపరుస్తున్నారు. అయ్యా, మీరు పక్షపాతం లేకుండా అయ్యా ప్రభా, మీరు అందరినీ కూడా ఒకే రీతిగా ప్రేమిస్తున్నారు అనేటువంటి విషయాన్ని రుజువుపరిచినందుకు నీకు స్తోత్రాలు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలైతేనేమి, ఈనాడు మేమైతేనేమి కూడా ప్రభువా, పెందలు కడలిన ప్రభువా, నేను నిజంగా నీ ప్రవక్తల విషయంలో కానీ నీ వాక్యం విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలని మీరు సూచిస్తున్నారు. ఇది శ్రేష్టమైనటువంటి ఒక ఆలోచనగా మేము భావిస్తున్నాం. ఇది కేవలం మా మేలు కొరకే తప్ప మేము బాగుపడాలనేటువంటి ఒక ఆలోచన కలిగి మీరు పడిన ప్రయాసాన్ని మరొకసారి గుర్తు చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ప్రభువా, క్రైస్తవ జీవితంలో నిజంగా తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలి, కానీ తండ్రి ప్రభువా, తల్లిదండ్రులు ప్రభువానైనా నిజంగా గౌరవించకుండా, తల్లిదండ్రులను ప్రభువా లెక్క చేయకుండా ఈ జనరేషన్, ఈ తరం మేము చూస్తున్నాం. ఎంత భయంకరమైన పరిస్థితితో ఆయా ప్రభువా ఉదయకాల సమయంలో మరొకసారి ఆయన మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలి, కానీ పిల్లల మాట తల్లిదండ్రులు వినే పరిస్థితికి వచ్చినట్టుగా చూస్తున్నాం. సమాజము, క్రైస్తవ జీవితము, క్రైస్తవ కుటుంబాలు కూడా ప్రభువా ఇటువంటి స్థితిలో ఉన్నాయి. నిన్న మీరు క్రమాన్ని నేర్పించండి ప్రభువా. క్రమము కేవలం వాక్యం ద్వారా మాత్రమే నేర్చుకుంటాం. అటువంటి శ్రేష్టమైనటువంటి నీకు వాక్యాన్ని తండ్రి ప్రభువా ప్రతి కుటుంబంలో లోబడుతూ తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేటటువంటి పిల్లలుగా మీరు మార్చమని మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా, మీరు వారి హృదయాలను తప్పరిల్లా చేయండి. నీ వాక్యమునకు లోబడేటటువంటి మనస్సును ప్రతి కుటుంబంలో ప్రతి పిల్లవారికి దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా, నీ కొందనాలు స్తోత్రాలు ప్రభువా. ముఖ్యంగా నీ మాటకు లోబడితే ఆ యొక్క కుటుంబము క్రమముగా, మర్యాదగా, పరిశుద్ధాత్మకు లోబడుతూ క్రైస్తవ జీవితంలో అయా ముందు కొనసాగింపబడుతుందని మేము ఆలోచన చేస్తున్నాం. అయ్యా, మీరే సహాయం దయచేయండి. ప్రతి కుటుంబంలో కూడా నీ మాటకు లోబడేటువంటి తల్లిదండ్రులను, పిల్లలను కూడా మార్చమని ప్రార్థిస్తున్నాం. ఇది చక్కటి వర్తమానంతో మా ఆత్మీయ జీవితంలో బలపరచబడడానికి, ఇంకా మేము ఆత్మీయంగా నీ వాక్యం ద్వారా సహాయం చేసుకుంటూ సరిదిద్దుకునేటువంటి స్థితిని మాకు అనుగ్రహించి మహిమ పొందుకోమని అయ్యా, మా భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలు కూడా ప్రతి కుటుంబం కూడా క్రమముగా నీ చిత్తానికి లోబడుతూ నీ ఉద్దేశాలు, నీ ప్రణాళికలకు మేము గౌరవిస్తూ ముందు కొనసాగించే స్థితిని మాకు దయచేయమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతిస్తూ ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆ యొక్క రాష్ట్రం గురించి ప్రార్థించండి. రాజధాని వచ్చి రాంచి, సీఎం గారు వచ్చి హేమంత్ సోరెన్. ఈ యొక్క జార్ఖండ్ గురించి ప్రార్థన చేసి మీరు బ్లెస్సింగ్ ఇవ్వాల్సిందిగా మనం చూస్తాం. ప్రార్థన చేసుకుందాం. మహాదేవుడా, నీకు వందనాలు ప్రభా. ఉదయకాలం లేచి ప్రభా మీ సన్నిధిలో మోకరించడానికి మీరు చూపిన మహాకృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాన్న ప్రభు, మందిరము ప్రభా యేసువై కుటుంబంగా చేరి ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించడానికి, నీ స్వరం వినడానికి తండ్రి ఉదయమే లేచి ప్రభా నీ వాక్యంతో ప్రభా మా జీవితాన్ని ప్రారంభించుకోవడానికి ప్రభా మీరు ఏర్పాటు చేసిన గూగుల్ మీట్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకను ప్రభా మా యేసు టీంని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇంకా ప్రభా మేము ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రభా మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అదేవిధంగా తండ్రి ప్రభా నాయన ప్రభా మా రాష్ట్రము జార్ఖండ్ రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ముఖ్యమంత్రి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రాజధాని రాంచీ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. జార్ఖండ్ దేశమంతా, రాష్ట్రమంతా కూడా ప్రభా సంపూర్ణంగా నేను ప్రభా నిన్ను కలిగిన రాష్ట్రంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. అక్కడున్న సేవకులను ప్రభా, వారి కుటుంబాలని, వారి పరిచర్లను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. స్వేచ్ఛగా ప్రభు నిన్ను ప్రకటించడానికి ప్రభా మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా నేను ప్రతి మోకాలు ప్రభా మీ నామంలో వంగునగా కానీ ప్రభుని వాక్యం సెలవిస్తుంది కనుక తండ్రి ప్రభా జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా నిన్ను అంగీకరించి నీవే నిజమైన దేవుడు అని, రక్షకుడు అని ప్రభు గుర్తిరగడానికి సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అదేవిధంగా తండ్రి నాన్న స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా యూసీఎన్ టీం ద్వారా జరుగుతున్న పరిచర్ను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రేపు ప్రభా సాటర్డే ప్రభా జరగబోతున్న ప్రభా కూడుకుని కూడా ప్రభు మీ నామానికి దీవెనకరంగా జరిగించుకొని ప్రార్థన చేసుకుంటూ మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా ప్రభు మీ చేతికి అప్పగించుకుంటూ
సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆపాదిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఆదరణ కూడిన మనకు లోకంలో సకల పరిశుద్ధులకు ఈ దినము గూగుల్ మీట్లో వాక్యమున ప్రతి దేవుని బిడ్డకు, వాక్యం చెప్పిన ప్రతి దేవుని సేవకులకు, వారి కుటుంబాలకు ఇది మొదలుకొని సదాకాలమైన కృప తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.